ఉండాలి. ముందుగా శ్రీనివాస్ ఎడిఫీస్. దేవాలయాలు కేవలం ఆధ్యాత్మిక నిలయాలుగానే కాకుండా సమాజానికి శాంతిని, సహనాన్ని, సమన్వయాన్ని, ప్రేమను, సౌభ్రాతృత్వాన్ని పంచే సామాజిక స్ఫూర్తి కేంద్రాలుగా ఉండాలని ఇందాక ఆనరబుల్ సీఎం చెప్పారు వారి సందేశంలో. హరే కృష్ణ మూవ్మెంట్ ఆఫ్ ఇండియాకి మరి 1,08,00,000 ఇస్తున్న శ్రీనివాస్ ఎడిఫీస్ వారి దృశ్యం అది. వారికి ధన్యవాదాలతో తర్వాత పరుచూరి వెంకటరమణ ఫ్యామిలీ, సక్కు గ్రూప్, ఇంకా చాలా మంది దాతలు ఇప్పటికే ఉన్నారు. కొందరు ప్రత్యక్షంగా, కొందరు పరోక్షంగా. వారందరికీ కూడా హృదయపూర్వక అభినందనలు, ధన్యవాదాలు. చెప్పాను. సక్కు గ్రూప్, పరుచూరి వెంకటరావు గారు. సక్కు గ్రూప్, పరుచూరి వెంకటరావు గారు. హరే కృష్ణ మూమెంట్ ఇండియా పేరిట 1 crore ఓన్లీ. అది కోటైనా పక్కన ఓన్లీ అనే అక్షరాలు రాయటం సాంకేతికంగా అవసరం. అయితే ఇందాక మరి ఆనరబుల్ సీఎం చెప్పారు, మన కుటుంబ బాధ్యత, సామాజిక బాధ్యత వారి సందేశంలో గుర్తు చేశారు. ఆ దాత అంటున్నారు మాకు ఇంకా వేరే ఏమి అక్కర్లేదు, మీరు నిలబడితే చాలు అని. ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీరు రాగానే మా ఆడవాళ్ళకి చాలా ధైర్యం వచ్చింది. మేము నిజంగా ఎంత ధైర్యం అంటే, మేము డబ్బు సంపాదించుకోగలం, మా కాళ్ళ మీద మేము నిలబడగలం. అండ్ ఇట్స్ ఏ ఇమ్మెన్స్ ఆఫ్ హ్యాపీనెస్ అండి. అసలు అది మాటల్లో కూడా చెప్పలేము. చాలా చాలా ధైర్యం వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్. భగవంతుడు మీకు 100 ఏళ్ళు ఇలానే ఉండాలి. మీరు టేక్ ఆఫ్ తీసుకున్నారు. ఇంకా ఎలా చెప్పాలి, వెరీ హ్యాపీ అండి. థ్యాంక్ యూ సో మచ్. ఇప్పుడే హరే కృష్ణ చేసే కార్యక్రమానికి టెంపుల్కి 1 కోటి రూపాయలు సక్కు గ్రూపు ఇచ్చారు. ఈ తల్లి చెప్పిన మాట నాకు చాలా ఆనందం. ఎక్కడ పోయినా రాష్ట్రంలో నవ్వులు కనపడుస్తున్నాయి, అందరూ ఆనందంగా ఉన్నారు. మొన్నటి వరకు నేను ఎక్కడికి పోయినా మనుషులు వచ్చినా జీవోత్సవాలుగా వచ్చేవాళ్లు, ఈరోజు ఎక్కడికి పోయినా హుషారుగా నవ్వుతూ భాగస్వాములయ్యే పరిస్థితికి వచ్చారంటే ఒక ప్రభుత్వం కూడా మీ జీవితాల్లో ఏ విధంగా ఆనందాన్ని తేగలుగుతుంది. ఇది ఒక ఉదాహరణ మాత్రం. నిన్న మొన్న విశాఖపట్నం పోతే కూడా మాకు స్వాతంత్రం వచ్చింది, ఆనందంగా ఉన్నాం అనే పరిస్థితికి వచ్చారు. వారు అదే అంటున్నారు, మేము వ్యాపారం మొత్తం చేస్తున్నాం, వేరే దేశాల్లో కూడా చేస్తున్నాం, ఇక్కడ పుట్టాం, డబ్బులు సంపాదిస్తున్న పరిస్థితికి వచ్చారు. మనస్ఫూర్తిగా అభినందనలు. భవిష్యత్తులో తెలుగు వాళ్ళు ఆలోచించాల్సింది మనం ఆంధ్రప్రదేశ్కి పరిమితం కాదు, ప్రపంచంలో గ్లోబల్ సిటిజన్సే కాకుండా గ్లోబల్ లీడర్స్ గా ఆలోచించి మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. నడిపిద్దాం, సంపద సృష్టిద్దాం, ఆ సంపద మళ్ళా పేదవాళ్లకు పంచుదాం, వాళ్ళను కూడా అభివృద్ధి చేద్దామని చెప్పి తెలియజేసుకుంటూ అందరికీ నమస్కారాలు. థ్యాంక్ యూ, ధన్యవాదాలు. గౌరవనీయులైన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారిని ఇప్పుడు సన్మానిస్తారు ఆశయపూర్వకంగా మధుపండేటి దాస్ గారు, సత్యగౌర దాస్ గారు. మరి స్థానిక కార్యక్రమం పర్యవేక్షిస్తున్న ప్రభు. ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే అని కృష్ణుడు అన్నాడు. అదే ధర్మ సంస్థాపన కోసం ఆలయ స్థాపయామి అంటోంది హరే కృష్ణ. ఆనరబుల్ సీఎం ఈజ్ బీయింగ్ ఫెలిసిటేటెడ్ బై స్వామీజీస్. ఆనరబుల్ జస్టిస్ రమణ గారికి, ఆనరబుల్ మినిస్టర్స్ నారాయణ గారికి, సవితా మేడంకి, ఆనరబుల్ ఎంపీ లావు కృష్ణదేవరాయలు వారికి.
పెద్దలకు హరే కృష్ణ అందచేస్తున్న సన్మానం. సర్వే భద్రాణి పశ్యంతు, అందరికీ భద్రత, అందరికీ ఆనందం, అందరికీ ఆరోగ్యం చేకూరాలని కాంక్షిస్తూ ఈ పవిత్ర కార్యక్రమాన్ని ఆనరబుల్ సీఎం గారు ఇప్పుడు ప్లేక్ ఇనాగ్రేట్ చేసి ఈ కార్యక్రమాన్ని సుసంపన్నం చేస్తారు.